దేనికి కూడా మనము లోను కాకూడదు. అది ఉంటేనే నేను బ్రతుకుతా, లేకపోతే లేదు, అది లేకపోయినా సరే నేను బ్రతుకుతాను అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంకా ఈ డ్రగ్స్ గురించే రఘు సార్ గారు మనకు ఇంకొక కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. మైక్ లేదు, మీకు అందరికి వినబడుతుందా? లాస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ. చాలా జాగ్రత్తగా వినండి, ఒక 5 నిమిషాలనే పూర్తి చేస్తా. డ్రగ్సు, కళ్ళు, ఈ ప్రతి ఒక్క మాదక ద్రవ్యాలపై అవగాహన అంటే మనము విషము, ఔషధం గురించి మనం తెలుసుకుంటే జాగ్రత్త పడతాం, అవునా కాదా? మనము మంచినీళ్ళు తాగేటప్పుడు దాంట్లో చెత్త పడితే దాన్ని తీసేసి తాగుతామా, అట్లనే తాగేస్తామా? అంటే మనకు ఇంకిత జ్ఞానం ఉన్నది, మనము మనుషులం. మీలాగా ఒక్క విషయంలో ఆలోచన చేస్తే ఈ ప్రోగ్రాం మీకు మీ గురువులు ఇచ్చిన అవకాశానికి ఒకసారి క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకసారి క్లాప్స్. చాలా సంతోషం. మీరు ఆత్మహత్యలు, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 5 స్టార్లైనా సెలబ్రిటీలైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గల కారణం, ఈ మత్తుకు బానిసలు అవుతున్నారు గల కారణం మానసిక రోగం. మానసిక, మనల్ని మనము ఇష్టపడాలి, మనల్ని మనము అభినందించుకోవాలి, మనల్ని మనము గొప్పగా ఊహించుకోవాలి, నాలాగెవరు లేరు అని. నిన్ను ఎంత తక్కువ చేసినా, ఎంత చీకొట్టినా నువ్వెంతో గొప్పదానివని నీది నువ్వు భుజం తట్టుకోవాలి. ఈ మత్తు ఎందుకు అవగాహన అంటే, మీరు ఈ రోజుల్లో ట్యాబ్లెట్ల వల్ల, సార్ చెప్పినట్టు ఇంతకుముందు సారే చెప్పారు, ట్యాబ్లెట్ ద్వారా ఇస్తారు, లేకుంటే ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు. మీ స్థాయి పెరిగిన కొద్దీ మత్తుకు బానిసలు అవుతున్నారు గల కారణం మానసిక రోగం. దోస్తాన్, మొదట సహవాసం, దోస్తాన్లు. నిన్ను భుజం తట్టేవాళ్ళు ఒక్కోళ్ళున్న చాలు, నిన్ను అభినందించే వాళ్ళు ఒక్కోళ్ళున్న చాలు, నీకు జీవిత పాఠాలు, గుణపాఠాలు నేర్పేవాళ్ళు ఒక్కోరున్న చాలు. అందుకోసమే మీ సహవాసం చేయవద్దు. ఈ రోజుల్లో ఎందుకు చేయొద్దంటే, మీరు ప్రతి ఒక్కరు మీరు ఖచ్చితంగా దోస్తాన్ ఎంతవరకు మీరు ఏం చేయొద్దు. 25 సంవత్సరాల వరకు మీరు ఎవరి సహవాసం చేయకండి. ఫోన్ను పక్కన పెట్టండి, టీవీని పక్కన పెట్టండి, దోస్తుల్ని పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు నిత్య విద్యార్థిగా 25 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు జీవిత పాఠం, చదువును ప్రేమించి ఖచ్చితంగా మీ సక్సెస్ని, మీరు గోల్ని, మీ కుటుంబ వ్యవస్థను చూసుకొని, మీ తల్లిదండ్రుల్ని చూసి దాన్ని బట్టి మీరు చదువుని ఎంత ఇష్టపడితే మీరు అంత సక్సెస్వంతులవుతారు. దానికోసమే మీ దోస్తాన్ పెట్టకండి. తర్వాత సిగరెట్లకు కూడా అలవాటు అవుతున్నారు. ఏం సార్ మా ఆడపిల్లలు ఏం సిగరెట్లు తాగుతారా అని అనుకుంటారేమో. మీరు చాలామంది పిల్లలు సిగరెట్లు తాగడం, ఇంజెక్షన్లు తీసుకోవడం చాలామంది ఆడపిల్లలే ఎక్కువ తీసుకుంటున్నారు, వాళ్ళు బయట పడతలేరు. దానికోసమే మీరు చెడు సహవాసానికి పోక గురువుల్ని ప్రేమించి గురువుల పాదాల దగ్గర మీరు నేర్చుకొని నిత్య విద్యార్థిగా ఉంటూ, సరిపోకుంటే అంటే మీకు అర్థం కాకుంటే అడిగి, ప్రపంచంలో ఎవరైనా సరే ఉన్నతమైన వ్యక్తులు అయినరంటే వాళ్ళకు గురువులు ఉన్నారు. మీరు నేర్చుకోండి నాన్న, ఖచ్చితంగా మీరు ఉన్నతమైన వ్యక్తులు కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి. మీకంటూ సమాజం వేచి ఉన్నది, సమాజంకు మీరు కావాలి. మీరు ఎట్లా కావాలంటే మీ ఒక వ్యవస్థ మీతో ఉండాలి, మీరు అంత గొప్ప వాళ్ళు అవుతారు కావాలని మీరు గోల్ పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. మీరు మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైనా సరే అమ్మ నాన్న గొడవలు పడుతున్నారంటే దానికి గల కారణం 99%
మత్తుకు బానిసలైన కుటుంబాలే గొడవలవుతున్నాయి. ఈ రోజుల్లో 10 పెళ్ళిళ్ళు అయితే 6 విడాకులు అవుతున్నాయి. కారణం ఏంటి? మత్తు బానిసలు కావడమే. దాని ద్వారానే పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు తలకాయ నొప్పి అవుతుంది అంటే తాగుబోతు వల్లనే. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఒక ఆయన ఫుల్ తాగి కొట్టిండు సార్ అని సార్కి చెప్పంగా విన్నా. అంటే తాగుడు వల్లనే చాలా గొడవలు, విడాకులు తాగుడు వల్లనే. చాలామంది మర్డర్లు, మానభంగాలు, వేధింపులు, ఇవన్నీ పనికిరాని జీవితాలు స్నేహాల వల్ల. ఆ స్నేహాలు మత్తుకు మాత్రమే ముంచుతుంది. మిమ్మల్ని ఎవరైనా పాడు చేస్తున్నారంటే నీకు తెలియని వ్యక్తి ఏమిచ్చినా తీసుకోకండి. 3వ వ్యక్తి అయినా సరే మీ అమ్మ నాన్నకు నమ్మి ఉండండి. మీ అమ్మ నాన్నల్ని గౌరవంగా చూసేలాగా మీరు చదువుకోండి. మీరు ఖచ్చితంగా ఉన్నతమైన వ్యక్తులు అవుతారు. తల్లిదండ్రుల్ని మీరు ప్రేమించండి. తల్లి దగ్గర నేర్చుకోండి, గురువుల దగ్గర నేర్చుకోండి. చదువును మీరు ఇష్టపడండి. మీరు ఎంత చదువుని ఇష్టపడితే మీరు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో ఈ విషయం చెప్పేసి నేను ముగిస్తాను. నువ్వు ప్రపంచానికి నువ్వు కావాలి, ఈ సమాజానికి మేల్కొల్పాలి. నువ్వు సర్పంచ్ కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, పెద్ద పెద్ద హోదాలో ఉండాలి. నువ్వు ఏ ఫీల్డ్ ఎంచుకుంటావో, నీకు ఏదైతే గోల్ ఉందో దాన్ని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. దానికి గల కారణం చదువు మాత్రమే. చదువుతో మాత్రమే సాధ్యమవుతుంది. మీ నాన్నకు అరెక్కరు లేకపోయినా, గుడిసె ఉన్నా, కూలి పని చేసి బతికినా మీరు గొప్ప స్థానంలో ఉండవచ్చు. ఒక వ్యవస్థనే నీతో ఉంటుంది కేవలం చదువు వల్లనే. మీరు చదువును మాత్రం మీరు ఎంత ఇష్టపడితే అంత సక్సెస్వంతులవుతారు. మీరు దోస్తుల్ని మాత్రం పక్కన పెట్టండి. రాయే ఇంటికి పోయిన తర్వాతనో లేకుంటే సీరియల్ చూద్దాం, ఫోన్ చూద్దాం, గేమ్ ఆడదాం, గొడవలు పడదాం. ఒకవేళ నీకు జర చదువులో వీక్ ఉంటే కొంచెం వాళ్ళని పిలుచుకొని కూర్చొని మనం ఏమవుదాం, మనం ఎట్లా సక్సెస్ చేద్దాం, ఏం చదువుకుందాం, ఏ దాంట్లో వీక్ ఉన్నావు, నువ్వు ఏ సబ్జెక్టులో నీకు రాకొచ్చింది నేను చెప్తా అని అన్నట్టుగా హంసలాగా ఉండాలనా కాకిలాగా ఉండాలనా? ఎట్లుండాలి? హంసలాగా 6 నెలలు, హంసతో 6 నెలలు ఉన్నా చాలు. కాకితో కలకాలం ఉన్న లాభం లేదు. అంటే మీరు మంచి స్నేహితులతో సహవాసం చేయండి. మీరు ఖచ్చితంగా ఉన్నతమైన వ్యక్తులు అవుతారు. మీరు సక్సెస్వంతులుగా ఉండాలి, జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలి. సరేనా? అర్థమవుతుందా? మీకు ప్రశ్న అడుగుతా. చాలా సంతోషం. మీరు పుట్టినందుకు మీ తల్లి సంతోషపడాలి. మీరు పెరుగుతున్నందుకు మీ తండ్రి ఆనందపడాలి. మీరు జీవిస్తున్నందుకు సమాజం గర్వపడాలి, గల్ల ఎగిరేయాలి. ఎవరు? సమాజం గర్వపడాలి. ఏమని గర్వపడాలి? ఈమె ఎప్పటికీ గయ్యాలి కంపని గర్వపడాలా? ఏమని? అబ్బో ఈమె జోలికి పోవద్దు అని అనాలా? ఈమె ఎప్పటికీ సీరియలే చూస్తుందని అనాలా? ఆడపిల్లలు 90% చాలా ధన్యులు. ఎందుకంటే చాలా సైలెన్స్గా ఆడపిల్లలు. నాకు కూడా ఒక పాప ఉంది, 2nd ఇయర్. ఆడపిల్లలు చాలా ఉత్తమమైన వాళ్ళు మగపిల్లల కంటే పోల్చుకుంటే. కానీ ఒక్క విషయం చెప్పాలంటే, అంతరిక్షానికి పోయిన ఫస్ట్ ఆడోళ్ళ మొగోళ్ళ? సరే, అందుకోసమే ఒక విషయం చెప్తాను. ఒక విషయం చెప్పండి నాన్న. సూర్యుడు ఉన్నాడా? సూర్యులు ఉన్నారా? చంద్రుడు ఉన్నాడా? చంద్రులు ఉన్నారా? భూమి ఉందా? భూమిలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం నివసిస్తున్నది భూమి ఉందా? భూమిలు. ఓకే. సర్పంచ్ ఉంటాడా? సర్పంచులు ఉంటారా? మీ మండలానికి ఎస్ఐ గారు ఉంటారా? ఎస్ఐలు ఉంటారా? మీ మండలానికి ఎమ్మెల్యే ఉంటాడా? ఎమ్మెల్యేలు ఉంటారా? నీ పేరేం పేరు?
వెన్నెల నువ్వే ఒక్కదానివే, పేర్లు ఎంతమంది ఉండని. కానీ అలా అంటే కలెక్టర్ ఉంటాడా? కలెక్టర్లు ఉంటారా ఒక జిల్లాకి? అంటే దీన్ని బట్టి అర్థం చేసుకున్నానా? ఒక్క విషయం క్లారిటీ చెప్తా. మీరు కూడా ఒక్కోలే, మీరు ఐఏఎస్ కావచ్చు, ఏదన్నా ఊహించుకోండి. మీరు సక్సెస్వంతులు అయితే మీరు ఒక్కోలే పుట్టినరు. ఎవరిని పోల్చుకోకండి. ఓ నాకు నల్లగున్నదని ఎక్కిరిచ్చిరని, ఇలా కూడా పొట్టి ఉన్నావు, నువ్వు పనికిరాని దానివి, నువ్వు వేస్ట్ దానివి ఏమని అనుకొని డోంట్ కేర్. అసలు ఏమేం పట్టించుకోకండి. మీ లైఫ్, మీ జీవితం ముఖ్యం. మీరు ఒక్కోలే భూమి మీద, మీలాగా ఎవరికి లేరు, భూమి మీద ఎవరు లేరు. సక్సెస్వంతులు మీరే కావాలి. మిమ్మల్ని మీరే సపోర్ట్ చేసుకోవాలి, అందరు గౌరవించాలి. చచ్చిపోతే సమాధి కూడా కన్నీళ్ళు పెట్టాలి. చచ్చిపోయిన తర్వాత చరిత్రలో నిలవాలి. ఓకే మేడం, చాలా సంతోషం. ఈ అవకాశం మీకు ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు తెలియచేస్తూ, మీరందరూ మరొకసారి గురువుల మాట వింటానని, తల్లిదండ్రులు ఆనందించాలి, సంతోషపడాలి, సమాజం గర్వపడాలి అనే ఒక ఉద్దేశంతో మీరు జీవించండి నాన్న. ఖచ్చితంగా మీరు రాబోయే 10 సంవత్సరాలలో మీరు గొప్ప స్థాయిలో ఉండాలి, అందుకోవాలి, అవార్డులు అందుకోవాలి. నేను నంది అవార్డు తీసుకున్నాను. 3 కలెక్టర్లతో అవార్డులు కూడా తీసుకున్నాను. ఒక 25 టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ కూడా చేశాను. ఇలాంటి యూత్ ఎలాగుండాలో సుమన్ టీవీ తెలుసు కదా, ఎవరైనా తెలుసా? పేరినర్ అలాంటి పెద్ద ఛానల్లో ఒక 25 టీవీ ఛానళ్ళలో నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. చాలా సంతోషం. నా గురించి మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా అలా చెప్పుకోదగ్గ ఉండాలి. ఆ మేడంలు, గురువులు, సార్ కూడా అనాలి మా స్టూడెంట్ అని గర్వపడాలి. 10 సంవత్సరాల తర్వాత గర్వపడాలనా? ఒకసారి మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీరు చాలా గొప్పవాళ్ళు కనుక మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకండి నాన్న. చిన్నగా ఎవరు చిన్న చూపు చూసినా డోంట్ కేర్, ఎవరు ఏం అన్నా అవసరం లేదు. తప్పులుంటే మాత్రం సరి చేసుకోండి, దిద్దుకోండి. 25 సంవత్సరాల దాకా ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకోండి. గురి లేని బతుకు గుడ్డి బతుకు అంటారు తెలంగాణలో, అవునా కాదా? అలాగ గురి లేని జీవితం జీవించకండి. దానికోసమే మత్తుకు మీ అమ్మ నాన్నలు గొడవలు పడితే ఏమన్నా చేయండి. మీరు ఏడుస్తారా, కింద పడి బొరుతారా, లేకుంటే ఏదన్నా వాళ్ళని భయపెడతారా, బాధ పెడతారా, ఏమన్నా చేయండి. కానీ మన ఇంట్లో మత్తు ఉండద్దు అని ఒక ప్రతిజ్ఞ చేయించండి మీ నాన్నని. చాలా కుటుంబాలు గొడవలు కావటానికి గల కారణం మత్తుకే కనుక మీరు ఏదైనా గోల్ పెట్టుకోవాలన్నా ఈరోజు నుంచి. అర్థమైందా? చాలా సంతోషం. మీరు ఏమేమి కావాలో ఒకసారి మీరు ఊహించుకొని బ్రతకండి. ఏమవుతాం సార్, ఒక ఇంటికి ఇల్లాలు అవుతాం అంటారా? ఏదో ఒక గోల్. అందరూ అవుతారు. కోతులు కూడా బతుకుతున్నాయి, కుక్కలు బతుకుతున్నాయి, పందులు బతుకుతున్నాయి, అన్నీ బతుకుతున్నాయి. కానీ మన బతుకు ప్రపంచంలో మనలాగెవరు లేరు. అంత గొప్పవాళ్ళు మీరు కనుక చాలా సంతోషం.